హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం వేసవికాల ఒలింపిక్ల గురించి మాట్లాడుకుందాం. సమ్మర్ ఒలింపిక్స్. ఒలింపిక్లు అనేవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు గొప్ప క్రీడలు. అంటే క్రీస్తు పూర్వం 776 అంటే క్రీస్తు పూర్వం 776 సంవత్సరంలోనే గ్రీస్ దేశంలో ప్రారంభించబడి ఆ తర్వాత క్రీస్తు శకం 394లో ఆగిపోయాయి ప్రాచీన ఒలింపిక్ క్రీడలు. ఆ తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి కృషి వల్ల, పియరీ బ్యారన్ డి కోబర్టిన్ కృషి వల్ల మళ్ళీ ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896 ఏథెన్స్లో ప్రారంభించబడ్డాయి. కాబట్టి ఏ దేశం పునాది వేసింది ఒలింపిక్స్ కంటే గ్రీస్ అని గుర్తు చేసుకోవాలి. ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే పియరీ బ్యారన్ డి కోబర్టిన్. ఒలింపిక్స్ అనే పదము ఒలింపియా అనే ఒక గ్రీక్ దేవత నుంచి వచ్చింది. ఇటీవల అంటే 2024 జూలై ఆగస్టు నెలల్లో 33వ వేసవికాల ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో నిర్వహించబడ్డాయి. ఓకే, ఈ దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు మూడోసారి అన్నమాట. ప్యారిస్ నగరం ఆతిథ్యం ఇవ్వడం ఎన్నోసారి అంటే మూడోసారి. ఫ్రాన్స్ దేశమైనా ప్యారిస్ నగరమైనా ఎన్నోసారి ఆతిథ్యం అంటే మూడవసారి. గతంలో 1900లో ఒకసారి, 1924లో ఒకసారి, మరి 2024లో 3 సార్లు ఆతిథ్యం ఇచ్చిన 2 నగరాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి లండన్ కూడా 3 సార్లు, 1908, తర్వాత 1948 అండ్ 2012. లండన్ 3 సార్లు ఆతిథ్యం ఇచ్చింది, మరియు ప్యారిస్ నగరం కూడా 3 సార్లు ఆతిథ్యం ఇచ్చింది. ఎన్నో దేశాలు పాల్గొన్నప్పటికీ కేవలము 84 దేశాలు మాత్రమే కనీసం ఒక పథకాన్ని పొందగలిగాయి. అందులో భారతదేశం నుంచి 117 మంది ప్లేయర్స్ పాల్గొంటే కేవలం మనము 71వ స్థానం సాధించాము. ఒక రజత పథకం అంటే వెండి పథకం, మరి 5 కాంస్య పథకాలతో భారతదేశం 71వ స్థానం సాధించింది. మొదటి 5 స్థానం పొందిన దేశాలు ఏంటంటే అమెరికా, తర్వాత చైనా, ఆ తర్వాత వచ్చేసి జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. ఈ 5 దేశాలు మొదటి 5 స్థానాలు సాధించాయి. మనకు 71వ స్థానం లభించింది. అంటే 200 పైగా దేశాలు పాల్గొన్నప్పటికీ కేవలం 84 దేశాలకు మాత్రమే కనీసం ఒక పథకం లభించింది. అందులో మనకేంటంటే ఒక వెండి పథకం ఆయన నీరజ్ చోప్రాకు జావెలిన్ త్రోలో లభించింది. 5 కాంస్య పథకాలు లభించాయి. అందులో షూటింగ్లోనే 3 పథకాలు లభించాయి. మను భాకర్కు లభించింది. తర్వాత మను భాకర్ మిక్స్డ్ షూటింగ్లో కూడా సౌరభ్జిత్ సింగ్తో కలిపి లభించింది. అమన్ షరావత్కు రెజ్లింగ్లో, తర్వాత స్వపన్ కుషాలేకు ఒకే కూడా లభించింది. హాకీకి కూడా కాంస్య పథకం లభించింది. భారత హాకీ జట్టుకు అత్యధికంగా 8 బంగారు పథకాలు, స్వర్ణ పథకాలు లభించాయి. ఇప్పటి వరకు వేసవికాల ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి కేవలం 10 బంగారు పథకాలు మాత్రమే లభించాయి. ఈ 10 బంగారు పథకాలు కూడా 8 హాకీలో లభిస్తే, వ్యక్తిగతంగా ఒలింపిక్స్లో ఒకే బంగారు పథకాలు సాధించిన వ్యక్తి 2 మాత్రమే. ఆ 2లో ఒకరు అభినవ్ బింద్రా 2008 షూటింగ్, తర్వాత 2021 టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో నీరజ్ చోప్రాకు జావెలిన్ త్రోలో ఒకే స్వర్ణ పథకం లభించింది. మన దేశానికి 10 స్వర్ణ పథకాలు, తర్వాత వచ్చేస్తే 10 రజత పథకాలు, 21 కాంస్య పథకాలు లభించాయి మొత్తం ఒలింపిక్ చరిత్రలో తీసుకుంటే. అయితే ఇటీవల మను భాకర్ ఒక రికార్డు క్రియేట్ చేసింది ఏంటంటే ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించి స్వాతంత్రానంతరం ఎవరు సాధించిన రికార్డును సాధించింది. 1900 ఒలింపిక్స్లో ఒక ఆంగ్లో ఇండియన్కు 2 పథకాలు వచ్చాయి, వెండి పథకాలు వచ్చాయి. కానీ ఆయన భారతీయుడు, ఆంగ్లో ఇండియన్. కానీ స్వాతంత్రానంతరం తీసుకుంటే మనం పరిశీలిస్తే ఏంటంటే ఇప్పటి వరకు ఏ వ్యక్తికి కూడా ఒకే ఒలింపిక్స్ 2 పథకాలు సాధించలేదు. పివి సింధుకు, సుశీల్ కుమార్కు 2 పథకాలు వచ్చినప్పటికీ 2 డిఫరెంట్ ఒలింపిక్స్లో వచ్చాయి. కాబట్టి ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించినటువంటి వ్యక్తి ఎవరంటే మను భాకర్, హర్యానా చెందినటువంటి వ్యక్తి. ఇటీవల అంటే 3 కాంస్య పథకాలు పొందిన వారు కూడా ఎవరంటే హర్యానా వారే. ఈ వెండి పథకం పొందినటువంటి నీరజ్ చోప్రా హర్యానా చెందినటువంటి వ్యక్తి. ఏ రాష్ట్రానికి అత్యధిక పథకాలు వచ్చాయి ఇటీవల అంటే హర్యానాకు వచ్చాయి. అక్కడ పాల్గొన్న వారు ఎక్కువ మంది. ఏంటంటే గెలిచిన వారు మనం ఏ రాష్ట్రానికి ఎక్కువ పథకాలు వచ్చాయంటే హర్యానాకు వచ్చాయని గుర్తు చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి 34వ ఒలింపిక్ క్రీడలు అంటే వేసవికాల ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించబడుతున్నారు. ఒకే 35వ బ్రిస్బెయిన్, ఒకే 2032, తర్వాత 2028. అయితే ఇవన్నింటి కూడా చూసుకునేందుకు ఒక సంస్థ ఉంటుంది. ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యత ఎవరిదంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, IOC. ఇది 1894లోనే అంటే ఒలింపిక్స్ ప్రారంభించకన్నా 2 సంవత్సరాల ముందే IOCని ఏర్పాటు చేశారు. IOC ప్రధాన కార్యాలయం ఎక్కడ? లుసానే, స్విట్జర్లాండ్లో లుసానేలో ఉంటుంది IOC ప్రధాన కార్యాలయం. దీనికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారంటే థామస్ బాచ్నర్, జర్మనీ. IOCలో మెంబర్షిప్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ నీతా అంబానీ. భారతదేశం నుంచి అథ్లెటిక్స్లో స్వర్ణాన్ని సాధించిన మొట్టమొదటి వ్యక్తి అంటే నీరజ్ చోప్రా అనాలి. ఎందుకంటే అభినవ్ బింద్రా షూటింగ్ అది అథ్లెటిక్స్ కిందకి రాదు కాబట్టి.
అలా మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశం నుంచి పథకాన్ని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ఒలింపిక్స్లో కర్ణం మల్లేశ్వరి. వ్యక్తిగతంగా బంగారు పథకాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు భారతదేశం నుంచి అంటే మనం గుర్తు చేసుకో అభినవ్ బింద్రా. భారతదేశం మొట్టమొదటి బంగారు పథకాన్ని ఏ సంవత్సరంలో సాధించింది? 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో మన హాకీ జట్టు బంగారు పథకాన్ని సాధించింది. వరుసగా 6 బంగారు పథకాలు సాధించిన తర్వాత 1960లో మన జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ 64లో బంగారు పథకం కూడా లభించింది. కాబట్టి భారత హాకీ జట్టుకు మొత్తం 8 బంగారు పథకాలు, 1 వెండి పథకం, 5 కాంస్య పథకాలు లభించాయి. దీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఒలింపిక్స్.